హాయ్ ఎవ్రీబడి, దిస్ ఈస్ తిరుపేరుపుల షార్ట్ ఫిల్మ్ రైటర్ అండ్ డైరెక్టర్. చూశారు కదా కంగువా వీడియో విజన్. దర్శకుడు శివ ఇంతవరకు రొటీన్ చిత్రాలతోటే తెలుగు తమిళంలో సినిమాలు చేస్తూ వచ్చాడు. మొదటిసారి శివ తనలోని టెక్నిక్ నాలెడ్జ్ని పాన్ ఇండియా విజన్తో బయటకు తీసి కంగువాని ఒక రేంజ్లో తీశాడు. సూర్య సైతం ఓ సరైన సబ్జెక్ట్తో పాన్ ఇండియా స్పాన్లోకి రావాలని ఇన్నేళ్లు ఎదురు చూశాడు. అలా సూర్య కంగువా మూవీతో దేశవ్యాప్తంగా సందడి చేసేందుకు ఈరోజు నవంబర్ 14న రంగంలోకి దిగాడు. మరి ఈ మూవీ ఎలా ఉంది ఏంటి అనేది చూద్దామా? కథ విషయానికి వస్తే, ఫ్రాన్సిస్ మన సూర్య బౌంటీలు తీసుకుంటూ క్రిమినల్స్ను పట్టిస్తుంటాడు. గోవాలో జాలీ లైఫ్ను గడుపుతుంటాడు. ల్యాబ్ నుంచి జటా అనే కుర్రాడు తప్పిపోయి ఫ్రాన్సిస్ వద్దకు వస్తాడు. ఆ కుర్రాడికి గత జన్మ స్మృతులు గుర్తుకొస్తూ ఉంటాయి. ఇక ఆ కుర్రాడి కోసం ఓ చిన్నపాటి ఆర్మీ దిగుతుంది. ఆ పిల్లాడేమో ఫ్రాన్సిస్ వద్దకు వస్తాడు. ఆ కుర్రాడిని చూడగానే ఫ్రాన్సిస్కి ఏం గుర్తుకు వస్తుంది? 1000 ఏళ్ల క్రితం జరిగిన కథతో వీరిద్దరికి ఉన్న సంబంధం ఏమిటి? అసలు పంచకోణ కాన్సెప్ట్ ఏంటి? అందులో ప్రాణవాది కోన యువరాజు కంగువా ప్రణవ అనే కుర్రాడిని కాపాడే బాధ్యతను తీసుకుంటాడు. ప్రణవాది కోసం అతను చేయాలనే కపాల కోన అధిపతి బాబీ డియల్ ఎందుకు నిర్ణయించుకుంటాడు? చివరకు కంగువా తన బాధ్యతను పూర్తి చేశాడా? చివరిలో ఎంట్రీ ఇచ్చిన రుద్రాంగ నేత్రుడు కార్తీ చేసిన శబ్దం ఏంటి అన్నదే థియేటర్లో చూడాల్సింది. కంగువా అనే కథని చాలా సింపుల్గా చెప్పొచ్చు. అదే పాయింట్ని ఎంత గ్రాండియర్గా అయినా చెప్పొచ్చు. ఇక ఈ కథ చాలా సింపుల్గా చెప్పాలంటే, ఓ పిల్లాడి బాధ్యతను తీసుకునే ఓ హీరో కథ. కానీ దీనికి శివ ఓ పెద్ద సెటప్ క్రియేట్ చేశాడు. ఈ కథను 1000 ఏళ్ల క్రితం నాటి కాలానికి తీసుకెళ్ళాడు. అక్కడ పంచకోణ అనే కాన్సెప్ట్ని పెట్టాడు. హిమకోణ, సాగర కోణ, అరణ్య కోణ, కపాల కోణ, ప్రణవాది కోణ అని ఇలా 5 కోణాలని క్రియేట్ చేశాడు. అవన్నీ క్లాన్స్ అని మనం చెప్పుకోవచ్చు. ఒక్కో క్లాన్కి ఒక్కో గుణం ఉంటుంది. ఒక్కో క్లాన్కి ఒక్కో నాయకుడు ఉంటాడు. ఇలా కథను చాలా పెద్దగా చెప్పాలని అనుకున్నప్పుడు ఎలాంటి గందరగోళం లేకుండా క్లారిటీతో క్లియర్గా చెప్తే అందరికి అర్థమవుతుంది. పైగా ఆ గెటప్స్లో ఎవరు ఏంటి, ఎవరిని నరికేస్తున్నారో కూడా అర్థం కాదు. ఇలా గందరగోళంలో కాకుండా శివ ఇంకాస్త క్లారిటీ కథని వివరించి చెప్తే బాగుండేది అనిపిస్తుంది. ఎలా ఉందంటే, పులిని చూసి నక్క వాతలు పెట్టుకున్నట్టుంది. బాహుబలి రికార్డుని బద్దలగొట్టాలనే ఉద్దేశంతో చాలా సినిమాలు వచ్చాయి ఇండియాలో, కానీ ఎవరు ఏమీ చేయలేకపోయారు. బాహుబలి రికార్డుని బాహుబలి డైరెక్టర్ RRRతో రాజమౌళే బద్దలుగొట్టాడు. టార్గెట్ చేస్తూ సినిమాని ఎప్పుడూ తీయొద్దు. కథ, కథనం, కథాబలం ఉన్నప్పుడు మాత్రమే సినిమా జోలికి వెళ్ళాలి. ఇక ఇందులో ముఖ్యంగా ఒక పిల్లాడి సెంటిమెంట్ వర్కౌట్ చేయాలని శివ తీసుకున్నాడు. ఏ కథకైనా ఎమోషన్ ముఖ్యం. ఆ ఎమోషన్ కనెక్ట్ అయితే గ్రాండియర్గా జనాలు పట్టించుకోరు. అదే ఎమోషన్ కనెక్ట్ కాకపోతే ఎంత పెద్ద కథ చెప్పినా, ఎంత స్పాన్లో చూపించినా జనాలు మొహం తిప్పేస్తారు. కంగువా పరిస్థితి కూడా అది. అసలు కంగువా గ్రాండియర్గా మేకోవర్ అద్భుతంగా ఉంటుంది. టీం ఎంత కష్టపడిందో కళ్ళకు కట్టినట్టు కనిపిస్తుంది. అసలు కథలోకి వెళ్లేందుకు శివ ఎంచుకున్న ట్రాక్ పరమ బోరింగ్గా అనిపిస్తుంది. ప్రజెంట్ కాలంలో జరుగుతున్నట్టుగా చూపించిన ఆ ఫ్రాన్సిస్ ట్రాక్, అక్కడ వచ్చే సాంగు కొన్ని కుళ్ళు జోకులు ప్రేక్షకుల్ని సహజ పరీక్షలా ఉంటుంది. ఓ 20 నిమిషాలు భరిస్తే కథను 1000 ఏళ్ల నాటికి తీసుకెళ్లారు. అక్కడ ఎలాంటి ట్విస్టులు ఉండవు. ఎవరు ఎలా మోసం చేస్తారు, కథ ఎలా ముందుకు సాగుతుంది అందరికీ అర్థమవుతుంది. కాకపోతే శివ విజన్ అందరికీ ఆకట్టుకుంటుంది. భారీ CG వర్క్, గ్రాఫిక్స్, మాయాజాలం మెప్పిస్తుంది. ఆ కాలాన్ని చూపించినట్టుగానే అనిపిస్తుంది. విజువల్ ఫీస్ట్ అయితే ఒక మోస్తారుగా ఉంటుంది, కానీ ఎమోషన్ కనెక్ట్ అవ్వడం కష్టంగా అనిపిస్తుంది. సాదా సీదాగా ఇంటర్వెల్ కార్డు పడుతుంది. కాకపోతే యాక్షన్ సీక్వెల్ గూస్ బాంబ్స్లా తెప్పించేలాగా ఉంటాయి. కీలకమైన సెకండ్ హాఫ్లో చీకటి కోన ఎపిసోడ్ కాస్త ఓకే అనిపిస్తుంది, కానీ అక్కడ ఓ సాంగు, పిల్లాడితో సీన్లు అంత కనెక్ట్ అవ్వవు.
మొసలితో ఫైట్ పర్వాలేదనిపిస్తుంది, కానీ అక్కడ అంత అవసరం ఏముంది అనే ఆలోచనతో కూడా రావచ్చు. కాకపోతే కంగువ తెగువ ధైర్య సాహసాలు మెప్పించేందుకు ఉదాసిదాగా కనిపించే శివ సీన్స్ రాసుకుంటాడు. హిమకోనలో ఆడవాళ్లతో చేయించిన ఫైటు, అందులో సూర్య ప్రతీకగా చూపించే షాట్స్ అదిరిపోతాయి. క్లైమాక్స్ ఫైటు, రుద్రాంగ నేత్రుడి ఎంట్రీ, సీక్వెల్ కోసం వదిలిన హింటు అది బాగుంటుంది. ఇక నటుడిగా సూర్య మరో మెట్టు ఎక్కుతాడు అనిపిస్తుంది. సినిమాలో చాలా చోట్ల క్లోజప్ షాట్స్తో సూర్య అదరగొట్టాడు. సూర్య కంటితోటే నటిస్తున్నాడు అనిపిస్తుంది. సూర్య యాక్టింగ్, యాక్షన్, విజువల్స్ అదిరిపోతాయి. సూర్య వన్ మ్యాన్ షో అని కూడా చెప్పుకోవచ్చు. బాబీ డియోల్ కనిపించిన సీన్లు కాస్త భయంకరంగానే ఉంటాయి, కానీ ఆ కాస్ట్యూమ్లో బాబీ డియోల్ అందరినీ భయపెడుతుంటాడు. దిశా పటాని రోల్ గురించి చెప్పుకోవాల్సిన పని లేదు. పిల్లాడి పాత్ర చుట్టూ కథ తిరుగుతుంది కాబట్టి ఆ కుర్రాడు కూడా బాగా నటించాడు. మిగిలిన పాత్రలో నటించిన వారు ఎవరికి వారు అంతగా గుర్తించలేం. వారి పాత్రలు, నటన కూడా అంతగా గుర్తుండకపోవచ్చు. సగటు ప్రేక్షకుడిగా కంగువకి నేను ఇచ్చే రేటింగు 2.5. అంతకు మించి ఎక్కువ ఇవ్వలేము. విజువల్ ఎఫెక్ట్స్ మాత్రమే స్కోర్ చేసుకోవచ్చు. థియేటర్లో ఉంది. మీ ఒపీనియన్ కూడా తెలియజేయండి. థ్యాంక్ యూ సో మచ్.